హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. సో ఈ రోజు వీడియోలో నేను హెవీ హెయిర్ ఆయిలింగ్ ఎలా అప్లై చేయాలో నా వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది రిక్వెస్ట్ చేశారు హెవీ హెయిర్ ఆయిలింగ్ చేయండి అనేసి. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరికైతే హెవీ హెయిర్ ఆయిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియని వారి కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అండ్ హెవీ హెయిర్ ఆయిలింగ్ కోసం ముందుగా కావాల్సింది ఒక టెయిల్ కోంబ్. సో ఈ కోంబ్ ఏంటి అంటే మనం పార్టిషన్స్ తీసుకున్న తర్వాత స్కాల్ప్ కి ఆయిల్ అనేది ఫస్ట్ మనం పట్టించిన తర్వాత హెవీ ఆయిలింగ్ అనేది చేద్దాము. అండ్ కోకోనట్ ఆయిల్ అండి, ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్. సో ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూస్తే హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇది నేను ప్రిపేర్ చేసిన ఆయిల్. ఇది ఇందులో హైబిస్కస్ అంటే మందార పువ్వులు, అలాగే మందార ఆకులు, అట్ ద సేమ్ టైం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ ఆయిల్ నేను ఇప్పుడు హెవీ హెయిర్ ఆయిలింగ్ కి వాడుతున్నాను. సో ఇవి మెయిన్ గా కావాల్సింది. అండ్ నేను ఒక బాటిల్ కూడా వాడుతున్నాను. సో ఇది సాస్ బాటిల్ టైప్. ఏంటంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ఇది ఇలాంటి బాటిల్స్ నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ అందుకే నేను సాస్ బాటిల్ యూజ్ చేస్తున్నాను, ఒక న్యూ సాస్ బాటిల్. అండ్ ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి అంటే ఈ టిప్ నుంచి మనకి ఆయిల్ అనేది క్లియర్ గా స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా సో ఈజీగా అప్లై చేసుకోవడానికి ఇది ఈజీగా బాగుంటుంది. సో అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఈ బాటిల్ కాకుండా ఇలా ఈ టైప్ లో మీకు ఏదో కన్వీనియంట్ గా ఉంటే ఆ బాటిల్ మీరు వాడచ్చు. సో నేనైతే ఇది వాడుతున్నాను, సాస్ బాటిల్. సో స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్. సో నా షార్ట్ హెయిర్ కాబట్టి తొందరగా అయిపోతుంది. సో ఫస్ట్ నేను హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను. కోమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ బాటిల్లో ఆయిల్ అనేది వేసేసుకుందాం. సో హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకోవడానికి స్కాల్ప్ కి. మసాజ్ చేయండి స్కాల్ప్ కి అప్లై చేసుకున్న తర్వాత. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నా షార్ట్ హెయిర్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, బాటిల్ తో ఈజీగా ఆయిల్ అనేది స్కాల్ప్ పైన ఈజీగా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది. హెవీ హెయిర్ ఆయిలింగ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎంత ఎక్కువగా అప్లై చేసుకుంటే మన హెయిర్ పోర్స్ అయితే ఏవైతే ఉంటాయో అందులోకి క్లియర్ గా ఈ ఆయిల్ అనేది ఇంకుతుంది. మీరు ఆయిల్ అప్లై చేసుకునే ముందు ఆయిల్ ని హీట్ చేయండి. నేను హీట్ చేశాను, మీకు చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ స్కాల్ప్ పైన అప్లై అంటే వేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఫీల్, అలా స్ప్రెడ్ అవుతున్నట్టు. సో వీక్లీ వన్స్ ఒక్కసారైనా హెవీ హెయిర్ ఆయిలింగ్ చేస్తే ఒక మంచి కండిషనర్ లాగా మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఒక్కసారి ఆయిలింగ్ అనేది చేయండి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా హెయిర్ కేర్ కి కొంచెం టైం కేటాయించాలి. ఇందులో హైబిస్కస్ వేయటం వల్ల ఏంటి అంటే మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఆయిల్లో. సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి డాండ్రఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. హైబిస్కస్ లో అలాంటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి హెల్త్ పరంగా. సో నేను స్కాల్ప్ కంతా పట్టించాను ఆయిలింగ్.
సో ఇప్పుడు మనం హెవీ ఆయిలింగ్ వేద్దాము. సో మన హెయిర్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఇక్కడ సో ఈ ప్లేస్లో మనకి ఆయిల్ ఎక్కువగా వేయటం వల్ల ఏంటి అంటే ఆయిల్ అనేది ఎక్కువగా వినుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి రిలాక్సింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు నేను చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, పుట్టిన పిల్లలకు కూడా మనం ఏంటంటే చిన్న పిల్లలకి స్కాల్ప్ పైన మాడ పైన ఎక్కువగా ఆయిల్ వేస్తూ ఉంటారు. సో ఈ ఆయిలింగ్ ఎక్కువగా వేయటం వల్ల ఏంటి అంటే స్కాల్ప్ కి చల్లదనం అలాగే మంచి రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. సో నేను కూడా ఆయిల్ వేస్తున్నాను. సో 4 ఫింగర్స్ తో ప్రెస్ చేయండి. కొంచెం ప్రెషర్తో మసాజ్ అనేది ఇవ్వాలి హెడ్కి. ఎక్కువ ప్రెషర్ చేయకండి, జస్ట్ లైట్ ప్రెషర్. సో ఈ పార్ట్లో మనం ఆయిలింగ్ అనేది హెవీగా వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఆయిలింగ్ వేద్దాము. సో ప్రెస్ చేయండి ఇక్కడ కూడా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కూడా వేస్తున్నాను నేను ఆయిల్. లైట్ గా ప్రెషర్ ఇవ్వండి. స్కూల్కి వెళ్ళే టైమింగ్లో ఏంటంటే ఆ రోజుల్లో మమ్మీ వాళ్ళు ఎప్పుడు హెవీగా హెయిర్ ఆయిలింగ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మనకి మనం చేసుకోవడం కంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసేటప్పుడు మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఎక్కువగా. సో ఎవరు లేనప్పుడు మనమే చేసుకోవడం తప్పదు కదా. సో నేను బ్యాక్ సైడ్ కూడా వేస్తున్నాను. సో ఇక్కడ కూడా వేస్తున్నాను. సో కొంచెం మీరు హ్యాండ్లో కూడా తీసుకోండి. హెయిర్ రూట్స్ మన టిప్స్ కూడా ఆయిలింగ్ అనేది చేయాలి. సో నా హెయిర్ మీరు చూస్తున్నారు కదా, హెవీ ఆయిలింగ్ అయిపోయింది. మీ ఇంట్లో ఎవరైనా మమ్మీ డాడీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకుంటే ఇంకా రిలాక్సింగ్గా అనిపిస్తుంది మనకి. సో ఎవరు లేకపోతే మీరే చేసుకోండి. సో టిప్స్ కూడా బాగా పట్టించాను ఆయిల్. సో హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనకి హెయిర్ అనేది రాలడం కామన్. సో నాకు కూడా హెయిర్ అనేది ఊడింది కొంచెం. సో ఇదంతా నేను తీసేస్తున్నాను. కొంచెం ప్రెషర్ ఎక్కువగా మనం పెట్టి చేయడం వల్ల కొంచెం హెయిర్ అనేది ఊడుతుంది. కొంతమందికి అయితే హెవీగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది హెయిర్ అప్లై చేసేటప్పుడు. కంగారు పడకండి. సో అప్లై చేసేసాను హెయిర్. సో లాస్ట్కి హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి కోమ్ చేసుకోండి. ఎందుకంటే హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది. చాలా మంది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అనేది టైట్ చేసుకొని అలా ఉండనిచ్చేస్తారు. బట్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత కోమ్ చేయండి హెయిర్. సో ఇలా కోమ్ చేయడం వల్ల ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది స్కాల్ప్ కి. సో అలా చేయటం వల్ల హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా ఉంటుంది. ఒక 2 times కోమ్ చేయండి. టాప్ టు కింద మనకి స్కాల్ప్ వరకు, ఓవరాల్ గా స్కాల్ప్ వరకు కోమ్ చేయండి. నిదానంగా, గట్టిగా కాకుండా. నేను టై చేసుకుంటున్నాను ఇప్పుడు. రబ్బర్ బ్యాండ్. సో చిన్న టింగ్ టింగ్ చిన్న పిలక వచ్చింది.
సో ఓవరాల్ గా ఇది హెవీ హెయిర్ ఆయిలింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా అనుమీరర్ ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీరర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అదే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.